రైట్ ఇక సికింద్రాబాద్ లో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నా కూడా రేవంత్ సర్కార్ ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తుంది. మనం చూస్తున్నాము ఎంజీ రోడ్ సికింద్రాబాద్, అదే విధంగా ఆల్ఫా హోటల్, తెలంగాణ భవన్, ప్యాట్నీ సెంటర్ ఎక్కడికక్కడ రేవంత్ సర్కారు అక్రమ అరెస్టులు నిర్వహిస్తున్నారు. అసలు ఇంత దురుసుగా పోలీసులు ప్రవర్తించడానికి కారణం ఏంటో అసలు అర్థం కావట్లేదు. అంటే ఈ దౌర్జన్యమైన గవర్నమెంట్ పోలీసు వాళ్ళు చూడండి, కేవలం రేవంత్ రెడ్డికే పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ ఇక్కడనే ఉండాలని, మా సికింద్రాబాద్ మారితే మాత్రం కూకునే పరిస్థితి లేదు. మా దగ్గర ఈ రోజు జూబ్లీహిల్స్ లో రేప్ చేయడం జరిగింది. అక్కడ రక్షణ లేదు, కానీ ఈ రోజు కార్పొరేటర్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. సీఎం చింత టిఆర్ఎస్ కార్యకర్తల మీదే ఉంది. చింత అంతా టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ రోజు కొత్త నుంచి నన్ను ఎక్కడిదక్కడ అరెస్ట్ చేద్దామని చూసిరు. తప్పించుకొని ధర్నాకు వచ్చినా గానీ అంటే ఎంత దౌర్జన్యమైన గవర్నమెంట్ చూడండి. ఈ రోజు మహిళలకు రక్షణ లేదు. రక్షణ లేకుండా ఈ రోజు పోలీసులు మనల్ని ఆపుతున్నారు. అంటే గవర్నమెంట్ పనిచేసేది కేవలం రేవంత్ రెడ్డికే. అంటే ఇంత దౌర్జన్యమైన గవర్నమెంటా? 6 గ్యారెంటీల గురించి ఆలోచించా. నీ అమ్మ పేరు మారు నీ ఇంట్లో, అంతేగాని సికింద్రాబాద్ మారుస్తా అంటే వీడు ఒక్కడు ఇంకోడు ఎవరు అబ్బసమ్ము కాదు. మాది అడ్డగుట్ట. మా మేడం రాలేదని మేము చూస్తుంటాం. మేడం మహిళలకు కోటేశ్వరాలను చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఒక సిగ్గుచాటు ఉండాలా? మహిళలను ఈ రోజు పోలీసులను పెట్టుకున్నాడు. పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తున్నాడు. అంటే మహిళలకు నువ్వే కోటేశ్వరాలను చేస్తున్నావు. ముండకొడుక నువ్వు మహిళలను చూడవు. రేవంత్ రెడ్డిగా డ్రామా కాదమ్మా. మహిళలను కోటేశ్వరాలను చేస్తున్నారు. సిగ్గు శరం అనేది ఉండాలా రేవంత్ రెడ్డి? అదే ఆడల మీదకి వస్తున్నావేంద్రా? రాదా సింగల్
రైల్వే స్టేషన్ మరి మీరు చూస్తున్నారు, మేము ఏ గొడవలు లేకుండా ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా అందరము పార్టీ కాదు పార్టీలకు అతీతంగా ఇక్కడ శాంతియుతంగా చేస్తూ ఉంటే మరి పోలీసు వారి సొంత నిర్ణయం కాదు, వీధి నుంచి ఆదేశాలు పిదప ముఖ్యమంత్రి గారు పీఠం కదులుతుందేమో. ఈ లష్కర్ అంటేనే శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ అంటేనే శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ అంటేనే సికింద్రాబాద్. మరి మా నాయకుడు తలపెట్టిన ఈ ర్యాలీ ఎక్కడికి దారితీస్తుందో అని ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీసు వారికి ఆదేశాలు ఇస్తూ ఎక్కడికక్కడ మీరు చూస్తున్నారు. మేము ఇంతకుముందు అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అక్కడి నుంచి ఏసీపీ గారు అక్కడి నుంచి ఎడగొట్టారు, అక్కడి నుంచి వెళ్ళి పంపించేశారు. సరేలే, అక్కడ పోలీసు వారి మీద గౌరవంతో మేము అక్కడ కొద్దిసేపు నిరసన తెలియజేసి మేము ఇక్కడ ప్యాడేజ్ హోటల్లో టీ తాగుదామని శాంతియుతంగా వస్తే ఇక్కడ కూడా మా మీద ఎక్కడి నుంచి పోలీసు వారు మమ్మల్ని చుట్టుముట్టి ఇట్లా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా గొడవలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చేయలేదు. ఖబర్దార్ ముఖ్యమంత్రి, మాకు కావాల్సింది లష్కర్ కార్పొరేషన్. మీకు దమ్ము ధైర్యం ఉంటే కార్పొరేషన్ చేసి మీరు మాతో మాట్లాడండి, అంతే తప్ప చేయకుండా నేను ఉన్నది తీసానా తీసేది పెట్టానా అనేసి కొత్తగా చిలక పలుకులు పలుకొద్దు. కార్పొరేషన్ చేయండి. పొండి హైదరాబాద్ జిల్లాలో పుట్టినామంటేనే హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే జంట నగరాలు. దాని పేరు ఇప్పుడు మల్కాజ్గిరి కార్పొరేషన్ చేస్తే సికింద్రాబాద్ ఎక్కడ పోవాలండి? మేము ఉన్నదే హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇక్కడ పుట్టి పెరిగినాం. మా అస్తిత్వం, మా యొక్క నాయకత్వం అంతా పటిష్టంగా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది కాబట్టే మేము కోరుతున్నాం లష్కర్ కార్పొరేషన్ కావాలనేసి. దయచేసి మరి ఉన్నటువంటి మంత్రులు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ యొక్క ఎంఐఎం నాయకులు కూడా మాకు సపోర్ట్ చేయాలి. మా యొక్క ఉనికిని చాటే విధంగా, సికింద్రాబాద్ ఉనికిని చాటే విధంగా మీరు అందరూ కూడా కలిసి రావాలి, కార్పొరేషన్కు సహకరించాలి. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పోలీస్ పర్మిషన్ తీసుకున్న గిట్ట పోలీసులు అయితే అడ్డంకులు సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తారు? అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క సికింద్రాబాద్ సరౌండింగ్, ఇప్పుడు మేము వచ్చింది అమీర్పేట నుంచి, సరౌండింగ్ ఎక్కడ కూడా ఇంత అవాంఛనీయ సంఘటన లేదు. మేము ర్యాలీగా వచ్చాము, ఎక్కడ కూడా చిన్న గొడవ లేదు, ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా మేబీ ఇది ప్రొటెక్ట్ చేస్తాం, శాంతియుతంగా ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటాం. అరే ఇక్కడ ఈ ప్యాడేజ్ హోటల్ ఇది ఏంది? హైదరాబాద్ అంటేనే ప్యాడేజ్ అంటేనే హైదరాబాద్. ఇక్కడ టీ తాగుదామని వస్తే కూడా ఇక్కడ కూడా మమ్మల్ని ఇది చేస్తున్నారు. అక్కడ అల్పా హోటల్ దిక్కే కానీ, అక్కడ బ్రూస్లీ హోటల్ దిక్కే కానీ, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్య కూడళ్ళ అన్ని చోట్ల ఇదే ఉంది. భయం బాధలకు గురి చేస్తున్నారు. మాకు కావాల్సింది కార్పొరేషన్, మా కార్పొరేషన్ ఇవ్వాలి.
మేము శాంతియుతంగా ఉంటాం. ఇప్పటికే సికింద్రాబాద్ పోలీసు మల్కాజిరి కమిషనరేట్ లో కలిపిన పరిస్థితి అయితే మనకుంది. ఇప్పటికే సికింద్రాబాద్ 3 ముక్కలు చేస్తానని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎట్లా అడ్డుకోబోతున్నారు? అదే సికింద్రాబాద్ 3 ముక్కలు కాదు, హైదరాబాద్ 3 ముక్కలు అంటున్నాడు. మాకు కావాల్సింది హైదరాబాద్ సికింద్రాబాద్ కార్పొరేషన్. నువ్వు ఇంకా సికింద్రాబాద్ హైదరాబాద్ ఉన్నాక నువ్వు ఎన్ని ముక్కలు చేస్తావు నీ ఇష్టం బిడ్డ, నీ ఇష్టం వచ్చినా చేసుకో, మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకు హైదరాబాద్ అంటే ఒక ప్రెస్టేజ్ అనమాట. సికింద్రాబాద్ టైటిల్ ఉండాలా. అమ్మ పేరు తీసేసి కొడుకు పేరు పెడతా అంటే ఇది ఇక్కడ న్యాయమా? సికింద్రాబాద్ నుంచి పుట్టిందే మల్కాజిగిరి అన్ని చిన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, చిన్న ప్రాంతాలన్నీ సికింద్రాబాద్ నుంచి పుట్టినయే. అందులో దాని పుట్టిన అమ్మని వదిలేసి బిడ్డ పేరు పెడదామంటే అది కుదురుతుందా? కుదరని పని. అందుకే సికింద్రాబాద్ కార్పొరేషనే మాకు కావాలి. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ కి ముఖ్యమంత్రి పేరు చెడిపేలా చూస్తున్నాడు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అదే ఆయనకు తెలియదు కదా, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకే తెలుస్తుంది. తెలియదు ఈ యొక్క హైదరాబాద్ అస్తిత్వం ఏదైతే ఉందో ఇక్కడ పుట్టిన వాళ్ళకే తెలుస్తుంది. సికింద్రాబాద్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా శ్రీనివాస్ యాదవ్ అంటే సికింద్రాబాద్, ఒక పీజేఆర్ అంటే హైదరాబాద్. హైదరాబాద్ 2 కళ్ళ లాంటివి. ఈ పేరును చెడగొట్టొద్దు. అందుకే నేను చెప్తున్నాను, మల్కాజిగిరి అని మీరు పెడుతున్నారు. మల్కాజిగిరి పుట్టిందే ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో నుంచి ఉద్భవించిందే మల్కాజిగిరి. కావున మనకు సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాల్సిందే. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, आपका डिमांड क्या है? बोलो, आपका डिमांड क्या है सिकंदराबाद के पर? हमारा डिमांड यही है साहब, సికింద్రాబాద్ అంటే 200 పాత చరిత్ర ఉంది సికింద్రాబాద్కు. మొన్ననే మీరు చూశారు, లాస్ట్ బిఫోర్ 5 years 6 years బ్యాక్ మనము పరేడ్ గ్రౌండ్లోనే 200 years సికింద్రాబాద్ అని మనం ఒక ఫంక్షన్ గ్రాండ్గా చేసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. దానికి మీరు పేరు మార్చి మీరు మున్సిపల్ ఏమో మల్కాజ్గిరికి చేస్తా అంటే అది కుదురుతుందా? మనం ఇప్పుడు ఇలా పుట్టినాం ఇక్కడ పెరిగినాం పుట్టినాం కాదు, ఎప్పటి సందో ఇక్కడ ఉంటున్నాం. మేము ఇక్కడ ఉండేటోళ్లకు మీరు మార్చేస్తాం, మేము పేరు పెట్టేసి మార్చేస్తామంటే అది కుదరదు. సీఎం గారికి ఒక విన్నపం చేస్తున్నాము, ఇది మీరు ఏం చేస్తారో అది విరమించుకొని హైదరాబాద్ అంటే జంట నగరాలు అందరికీ శాశ్వతంగా ఉన్నట్ల పీస్ఫుల్గా నడుస్తున్నారు. అందరూ పీస్గా కమ్యూనల్ కాకున్నట్ల ఏమన్నా కాకున్నట్ల మంచిగా నడుస్తుంది. ప్లీజ్ మీ దగ్గర మేము విన్నవించుకుంటున్నాము, ఇది మీరు మార్చుకోవాలి ప్లీజ్. అందరం జై టీఆర్ఎస్, జై తలసాని శ్రీనివాస్ యాదవ్, జై కేసీఆర్. చెప్పండి మీరు. ఇది 200 years ఉన్న ఐడెంటిటీ అంటే సికింద్రాబాద్. ఈ కార్పొరేషన్లు విడగొట్టపోయి అంటే మేము ఏం మాట్లాడే వాళ్ళం కాదు. సికింద్రాబాద్ అనేది పాత ఐడెంటిటీ, జంట నగరాలు 2 హైదరాబాద్ సికింద్రాబాద్. మీరు సైబరాబాద్ మల్కాజ్గిరి ఉన్న కొత్త నగరాలు ఏ రకంగా ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నారో పాత ఐడెంటిటీని మరుగున పెట్టద్దు. దీని యొక్క ఉనికిని కాపాడండి అని చెప్పే శాంతియుతమైన ప్రయత్నం. వీళ్ళు దీన్ని కూడా అణచివేత ధోరణి కింద చూస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు అందరిని పెట్టి శాంతియుత ర్యాలీకి ఇంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి ప్రభుత్వం సహకరించి మేము రిక్వెస్ట్ చేసినాం ప్రభుత్వానికి, పాత ఐడెంటిటీ సికింద్రాబాద్కు ఉంది, ఆ ఐడెంటిటీని కాపాడండి అని చెప్తున్నాం. దీంట్లో ఏం తప్పేం లేదు కదా. మీరే కొత్త కార్పొరేషన్ తీసుకొచ్చినారు, కొత్త కార్పొరేషన్ అడిగిరా జనాలు ఎవరన్నా? మల్కాజ్గిరి కొత్త పుట్టిన నగరం, సైబరాబాద్ మొన్న పుట్టిన నగరం. మీరు వాటి అన్నింటికి ఐడెంటిటీ క్రియేట్ చేసినప్పుడు పాత ఐడెంటిటీ ఇవ్వడంలో తప్పేమున్నది? దానే మేము అడుగుతా ఉన్నాం, అది కూడా శాంతియుతంగా. దానికి కూడా ఇవాళ అవకాశం లేకుండా పోయింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మా కార్పొరేషన్ మా జిల్లా కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరే తీసుకున్నారు కాబట్టి ఈ చర్యని. నిజంగానే ఇక్కడ హైదరాబాద్ పుట్టిన వాళ్ళకి, సికింద్రాబాద్ పుట్టిన వాళ్ళకి ఇక్కడ ఉన్న అటాచ్మెంట్ తెలుస్తూ ఉంటుంది. సికింద్రాబాద్లో చాలా ఐడెంటిటీస్ ఉన్నాయి జంట నగరాల్లో. హైదరాబాద్ సికింద్రాబాద్ 2 అటాచ్డ్ నగరాలు. సో దాని ఉన్న ఐడెంటిటీని కాపాడమని అడుగుతున్నాం మేము. ఆ సాధన లష్కర్ కార్పొరేషన్ కావాలి, లష్కర్ జిల్లా కావాలని అడుగుతున్నాం. మీరు ఏం డిస్టర్బ్ చేయకపోతే మేమేం అడిగేవాళ్ళం కాదు కదా. మీరు ఆ ప్రక్రియ మొదలుపెట్టారు కాబట్టి మా రిక్వెస్ట్ని కూడా కన్సిడర్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎలాగో వార్డు డీలిమిటేషన్లో ఎవరు కన్సిడరేషన్ తీసుకోలేదు. అట్లీస్ట్ కార్పొరేషన్ డీలిమిటేషన్స్ అన్న ఖచ్చితంగా కొంచెం జనాలు ఇవాళ రాజకీయ ర్యాలీ అన్ని సగాల వాళ్ళు వచ్చారు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. ఇవాళ అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందే దీన్ని అణచివేతగా చేసేద్దాం. ఎక్కడైతే తెలంగాణ హ్యాష్ స్టేషన్ ఎంత బాగా ఉధృతంగా లేచిందో ఇది కూడా అంతే ఉధృతంగా లేస్తుందని చెప్పి ముందే అణచివేత ధోరణిగా ఈ రకంగా పోలీసులను పెట్టి జులుం చూపిస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ జోలికి వస్తే రేవంత్ రెడ్డికి పుట్టగతులు ఉండవని ఇక్కడ స్థానిక నేతలు అంటున్న పరిస్థితి ఉంది. శాంతియుతంగా సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్ట్ చేస్తున్నారు. అరెస్టును వెంటనే మేము ఖండిస్తున్నాం. అరెస్ట్ చేసిన వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఈ సికింద్రాబాద్కు రేవంత్ రెడ్డి ఇలా చిచ్చు పెట్టడం సరికాదని, రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పేరుతో ఉన్న సికింద్రాబాద్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ పోరాటం ఉంటుందని ఇక్కడ స్థానిక నేతలు అంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.